మారని ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని మారుతుంటుంది జగత్తు. మారని వాడు సత్యమైతే ఆ సత్యము యొక్క కాంతి మా సంపద. ఆ సత్యము యొక్క కాంతి వలన వచ్చే సంపద మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? భూమిలో కనపడుతుంది. ఎలా? మీరు ఒక వడ్డు గింజ పట్టుకెళ్ళి భూమిలో పెట్టి ఇన్ని నీళ్లు పోశారనుకోండి, ఈ నీరు, ఈ భూమి, ఆ సూర్యకిరణం తగిలి సత్యమైనటువంటి పరమాత్మ యొక్క కాంతి చేత, అనుగ్రహం చేత ఈ వడ్డు గింజలోంచి రేపటికి ఒక మొక్క పైకొచ్చింది. మీకొచ్చిన సంగీతం అంతా మొక్క దగ్గర పాడండి. ఆ వడ్డు గింజలోంచి తీసుకురండి, రాయి మీరు పెట్టి మొలకెత్తదు. మట్టిలో పెట్టి నీరు, సూర్యుడు పడితే మొలకెత్తుతుంది. ఈ మూడు కలిపితే మొలకెత్తగలిగిన తత్వం ఎవరు తెచ్చారు? అదే ఈశ్వరుడు. ఇప్పుడు ఇది మా సంపద అయింది. మీ ఇంటికి బస్తాడు ధాన్యం వచ్చింది.